నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. నిన్న జరిగిన సభలో లోకేష్ గారు మోదీ గారితోనైతే కొన్ని కీలక అంశాలు మాట్లాడారని తెలుస్తుంది. సో ఇంతకీ ఆ కీలక అంశాలు ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సో ఇప్పుడు చూస్తుంటే లోకేష్ గారు మోదీ గారితో కొన్ని కీలక అంశాలు అంటే రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలక అంశాలు మాట్లాడారు అని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. ఏం మాట్లాడుంటారు అసలు? నాకు తెలిసి ఏం మాట్లాడలాడ, అందుట్లో ఎలాంటి అనుమానమే లేదు. ఆయన రహస్యంగా కూర్చోలేదు, 10 నిమిషాలు ఏకాంతంగా కూర్చోలేదు. మరి ఆయన ఎక్కడ మాట్లాడాడు? సభా వేదిక మీద ఏం మాట్లాడతాడు? అంటే ఇలా ఉంది పరిస్థితి అని కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగడానికి ఏం జరగాలని చెప్పుండొచ్చు. లేదు, బాగా ఉంది, ప్రజలు మనకల్లా అనుకూలంగా ఉన్నారు, మన కూటమి గెలుస్తుందని చెబుతారు. అంతకంటే ప్రత్యేకంగా మాట్లాడేది ఏముంటుంది అక్కడ? మోడీ గారితో ఏం మాట్లాడతాడు లోకేష్ బాబు? అంటే ఇది సెకండ్ టైం కదా, మరి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం రెస్పాన్స్ అనేది ప్రజల నుంచి రెస్పాన్స్. మొదటిసారి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారితో కూర్చొని ఆయన మాట్లాడలేదు కదా, ఆయన ప్రజల మధ్యలో ఉన్నాడు. కొంచెం నెగిటివిటీ అయితే తను గెయిన్ చేసుకున్నారు కదా సార్. అదే చెప్తారు, పరిస్థితి ఏదైనా అడిగితే చెబుతారు. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు పోయినసారి మాట్లాడలేదు కదా, బాగా మాట్లాడానని చెప్పే అంత చనువు వీళ్ళ దగ్గర ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, కానీ అంత ధైర్యంగా చెప్పే అవకాశం కూడా మోడీ గారు ఇస్తారని అయితే నేను భావించట్లేదు. అక్కడ సహజంగా సభా వేదిక మీద జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కాబట్టి ఆయనకు మాట్లాడే అవకాశం దొరికింది. ఆయన వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళ సమక్షంలో ఆయన చక్కగా ప్రసంగించాడు ఆయన కంటే ముందు. అదే అభినందిస్తూ ఉండొచ్చు. లేదు, రేపు రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఇట్లా జరుగుతూ ఉంది, కొంతమంది ఇలా చేసి ఉంటారనే మాట్లాడుకుంటారు తప్ప అంతకుమంది అంత సభా వేదిక మీద పక్కన మైకులు రణగొణ ధ్వనిలో వీళ్ళంత రహస్యంగా మాట్లాడుకునే ఏముంటాయి? ఏముండవు. కాకపోతే కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఇది ఏదైతే కొన్ని బదిలీలు జరిగాయో దాని గురించి కూడా మాట్లాడారు అని చెప్పేసి అయితే మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఇంకేమైనా బదిలీలు అయ్యే అవకాశం ఉన్నాయి? మరి ఈ మీటింగ్స్ తర్వాత ఇంకెవరైనా ఇప్పుడు మన సిఎస్ గురించి చాలా మాట్లాడుతున్నారు. జవహర్ రెడ్డి గారిని కూడా బదిలీ చేయాలి అని చెప్పేసి ఆయన మీద కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. మరి ఇలా ఏమన్నా బదిలీ అయ్యే అవకాశం ఉంది? దానికి ఏదైనా కావాలంటే ఒక కాగితం రూపేణా తీసిచ్చేవాళ్ళు. ఎందుకంటే మర్చిపోతూ ఉంటారు కదా, ఏదైనా చెప్తే కొంతమంది మర్చిపోతూ ఉంటారు కదా. అందుకోసమని కాగితం మీద ఎవరెవరు ఏం చేయాలి అని చెప్పని వివరాలతో కూడిన పత్రాలు ఇస్తారు. అదైతే ఇవ్వలేదు కాబట్టి ఆ అంశం వచ్చిందని అయితే నేను అనుకోను. ఇప్పుడు అమిత్ షా గారు వచ్చారు, కొంచెం పరుష పదజాలాన్ని వాడారు, విమర్శించారు ముఖ్యమంత్రి గారిని. ఇక్కడ చాలా దోపిడీలు జరుగుతున్నాయి, మేమంతా చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నారు, మోడీ ప్రధానమంత్రి గారు కాబోతున్నారు, కాబట్టి వచ్చిన తర్వాత ఇవన్నీ బయటికి తీస్తామని చెప్పని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఎక్కువ సమయం గడవకుండానే డీజీపీ గారిని బదిలీ చేశారు. మరి ఇప్పుడు వచ్చి ఈయన వెళ్ళారు కదా, ఏం జరిగింది? ఏమి జరగల. అంటే ఈయన యాక్షన్స్ తీసుకోలేదంటారా? అంతే కదా, అనుమానం ఏముంది దాంట్లో? మనం అమిత్ షా గారు వచ్చినప్పుడు వెంటనే ఒక 4-5 గంటల్లోనే అంతా జరిగిపోయింది కదా. అంటే నేను అనేది ఆయన వచ్చారు, మాట్లాడారు, చర్యలు జరిగినాయి. ఇప్పుడు ఎవరుంది పెద్ద తలకాయి? మోదీ గారు, సిఎస్ గారు. ఆయన తొలగించాలని అందరూ కోరుకుంటున్నారు, కానీ ఇంకా తొలగించట్లేదు కదా. ఆయనే నిబంధనలకు విరుద్ధంగా, చాలా స్పష్టంగా నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన విధి విధానాలని పక్కకెళ్ళేసి ఆయన ఈరోజు ఎప్పుడో వరదలు వచ్చినటువంటి దానికి ఈరోజు డబ్బులు చెల్లించమని అవన్నీ ఈరోజు ఇస్తున్నాడు కదా, ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి. మరి ఆయన దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నట్టే కదా. అదే బ్రేక్ వేసింది. మళ్ళీ అలాంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి కదా, చర్యలు తీసుకోవట్లేదు కదా. సహజంగానే ఏమన్నా చెప్తే చెప్పుండొచ్చు ఇలా జరుగుతున్నాయి అని చెప్పని, కానీ దానివల్ల ఫలితం అయితే ఏం కనపట్టలేదు కదా. చెవిటాడు ముందు శంఖ ముదినట్టే ఉంది కదా. ఎందుకంటే మీరు అంటే ఇప్పుడు మీరు మాట్లాడేది చూస్తుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ గారు సపోర్ట్ ఉంది అని అనిపిస్తున్నట్టు మీరు మాట్లాడుతున్నారు. మరి మీకు అలా అనిపిస్తుందా? ఇంకా సపోర్ట్ చేస్తున్నారు? ఆయన ఎవరికి అనుకూలంగా ఉన్నా లేకపోయినా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. అక్కడ మోడీ గారా, అమిత్ షా గారా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా అని చూసుకోవట్లేదు వాళ్ళు. రాష్ట్రానికి అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, దానికి వ్యతిరేకంగా గతంలో మంచి పనులు చేసింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే మనం గెలుస్తామని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు వస్తున్న కూటమికి కూడా వాళ్ళు స్వాగతిస్తున్నారు. అందుట్లో వాళ్ళకి మంచి చేసినా చెడు చేసినా ఆ కూటమికి మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే బలం పెంచుకోవాలి కాబట్టి. అవతల వాళ్ళకి ఇప్పుడు కాదని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకంగా ఉండి
వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే ఓట్లు వేయరు కదా, అంటే వీళ్ళకి అయిపోతే వాళ్ళని గెలిపించినట్టే కదా. ఆ ఆలోచన ప్రజలకైతే లేదు. కాబట్టి మంచి అయినా చెడైనా ఈ కూటమికి వాళ్ళు మద్దతు తెలుపుతారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరేం చేస్తారని తర్వాత విషయం. అధికారానికి దరిదాపుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రానియకుండా చేయాలని కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే అవకాశం ఇవ్వకూడదని చెప్పని ప్రజలైతే ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి మేలు చేసే చంద్రబాబు నాయుడు గారికి ఎవరు కలిసి వచ్చినా కూడా వాళ్ళని వీళ్ళు కూడా స్వాగతిస్తారు. కాబట్టి ఆయన ఏమి చేసినా ఏమి చేయకపోయినా దాని ప్రభావం మాత్రం ప్రజల మీద ఉండదని అయితే నేను భావిస్తున్నాను. ఆయన అంటే ఏదైనా చేశాడనుకో దాన్ని ఇంకా స్వాగతిస్తారు వాళ్ళు. చేయకపోయినందువల్ల ఆశలు అయితే పెట్టుకోలేదు. మోదీ గారు ఏదో చేస్తారనే నమ్మకం అయితే ప్రజల్లో లేదు. నమ్మట్లేదంటారా? మరి నమ్మట్లేదు. గతంలో అనుభవాలు చూసిన తర్వాత నమ్మట్లేదు. అంటే ఈ గత 5 సంవత్సరాలు ఎలాంటి సాయం చేయాలి అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా సార్, పోలవరం ప్రాజెక్ట్కి నిధులు ఇస్తాం అవి గతంలో కూడా చెప్పారుగా. ఇప్పుడు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావాలి, ముఖ్యమంత్రి కావాలి. ఆయన సహకారం ఇచ్చాలంటే బలం కూడా ఉండాలి. కాబట్టి వీళ్ళని కూడా గెలిపించుకోవాలి. ఇక్కడ మోడీ గారి మీద కోపం లేదు, అలాగే ప్రేమ లేదు. భారతీయ జనతా పార్టీ మీద కోపం లేదు, ప్రేమ లేదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. అవన్నీ దిగమింగున్నారు. కానీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి నిధులు ఇచ్చాము మేము పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలలో మేము పూర్తి చేసి కూడా ఇస్తామని చెప్పేసి మరి అంటున్నారు. ఇది ప్రజలు నమ్మరంటారా? ప్రజలు ఏమీ పట్టించుకోవట్లేదు. ముందుగా ఈయన తొలగించాలి, వచ్చిన తర్వాత చూస్తారు. ఇలా హామీలు పరిగణలో తీసుకొని దానికోసం గెలిపిస్తారు, వాళ్ళకి ఓట్లు వేస్తారనే భావన మర్చిపోండి మీరు. ప్రజలు ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారినే ముందుగా అధికారంలోంచి దించాలి, వీళ్ళ అధికారంలో నిలబెట్టాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, మన సమస్యలకు పరిష్కారం దొరుకుతాయని వాళ్ళు భావిస్తున్నారు. అది ఒక్కటే చూసుకుంటున్నారు, ఇంకేం చూసుకోవట్లేదు. ఏం ఆలోచించరు కూడా, ఆలోచించే అవకాశం కూడా వాళ్ళకి లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే సార్ అక్కడ యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు. ఎలాంటి ఏమంటారు వ్యాపారవేత్తలు కూడా వచ్చి అక్కడ వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి లేదు, రాజధాని లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవన్నీ సాకారం అవుతాయి అంటారా? నిస్సందేహంగా అవుతాయి. గతంలో చేసి చూపించారు కదా, నిస్సందేహంగా అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండ్. ఆయన చూసి వస్తాయి పరిశ్రమలు. ఆయన చేయగలడు, నియంత్రణ చేయగలడు. పట్టిసీమ ద్వారా నీరిస్తారు. సాగర్లో నీళ్ళు ఉంటాయి, శ్రీశైలంలో నీళ్ళు ఉంటాయి, రాయలసీమకు నీళ్ళు అందుతాయి. అలాగే పులిచింతల్లో కూడా నీళ్ళు నిల్వ చేయగలరు ఆయన. పోలవరం పూర్తి చేస్తారు, 1,50,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. అమరావతిని పూర్తి చేస్తారు, 2,00,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది రాష్ట్రానికి. అవి చాలు ఇవన్నీ చేయడానికి. మరి ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి 3 రాజధానుల పేరు మీద ఎత్తారు. ఆల్రెడీ విశాఖలో మనం చూసాం, ఋషికొండను ఏ విధంగా అయితే చేశారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ అమరావతి అయినా ఇంకా మరి వీళ్ళు ఈ ముఖ్యమంత్రి అన్నట్టు 2 కూడా రాజధాని లాగా చూస్తారంటారు? ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి, ప్రతి ఊరు ఇడుపులపై చేస్తాడు, ప్రతి ఊరు బెంగళూరు ప్యాలెస్ చేస్తాడు, ప్రతి ఊరు లోటస్ పాండ్ చేస్తాడు, ప్రతి ఊరు ఋషికొండ మీద కట్టింది చేస్తాడు. ఇంకేం కావాలి జనాలకి?